రోడ్డు ప్రమాదంలో 2 కుటుంబాలు ఛిద్రం. 7గురితో వెళ్తున్న కారును ఢీకొన్న లారీ. 5గురి మృతి, 2 పరిస్థితి విషమం. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఘటన. దైవ దర్శనానికి వెళ్తుండగా విషాదమట. సో టోటల్ 2 కుటుంబాలు ఆగమైపోయినాయి. ప్రమాదంలో ఆనవాళ్లు లేకుండా పోయిన కారు. ఇది హన్మకొండ పేపర్లో వీళ్ళు రాశారు చూడండి. యాక్సిడెంట్ అయిన లారీ ఉన్నట్టుంది. ఇది కారు పరిస్థితి మొత్తం తుక్కు అయిపోయింది. పెంచికల్పేట శివారులో నుజ్జునుజ్జైన కారు, ప్రమాదానికి కారణమైన లారీ. వేములవాడ కరీంనగర్ పెంచికల్పేట శివారు ప్రాంతం ఎల్కతుర్తి NH 563 అట. కనుమరుగైన కాంతయ్య కుటుంబం. చనిపోయిన వాళ్ళు వీరే. మంతెన కాంతయ్య 65 సంవత్సరాలు, ఆయన భార్య రేణుక, కుమార్తె రాధా చందన పాపం 16 సంవత్సరాలు. మంతెన శంకరాచారి, ఆయన కుమారుడు భరత్. కనుమరుగైన కాంతయ్య కుటుంబం. మృతుడు మంతెన కాంతయ్య గ్రామంలో కులవృత్తి కమ్మరి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈయన భార్య రేణుక గ్రామంలో కూలీ పనికి వెళ్తూ ఉండేది. వివాహమైన తర్వాత చాలా సంవత్సరాలకు రాధచందన జన్మించింది. ఆలస్యంగా సంతానం కలగడంతో కూతురును అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. రాధచందన ఏటూరు నాగారంలోని ZPHS స్కూల్లో 8వ తరగతి చదువుతోంది. ప్రమాద ఘటనలో కాంతయ్య, రేణుక రాధాచందన చనిపోవడంతో కుటుంబం అంతా టోటల్గా కనుమరుగైపోయింది. శంకరాచారి కుటుంబంలో 2 మరో మృతుడు మంతెన శంకరాచారి ఏటూరు నాగారంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. ఈయనకు భార్య శ్రీదేవి, 2 కుమారులు భార్గవ్, భరత్ ఉన్నారు. పెద్ద కుమారుడు భార్గవ్ వాజేడు తహసీల్దార్ కార్యాలయంలో ధరణి ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. చిన్న కుమారుడు భరత్ మహదేవ్పూర్లోని ఇసుక క్వారీలో సూపర్వైజర్గా పనిచేసి ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటున్నాడు. ప్రమాద ఘటనలో శంకరాచారి, భరత్లు చనిపోయారు. శ్రీదేవి, భార్గవ్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. వాళ్ళ పరిస్థితి కూడా సీరియస్గా ఉన్నది. చూడండి, మొత్తం 2 కుటుంబాలు ఆగమైపోయినాయి. ఎందుకు ఎగిడిపోయారు వీళ్ళు? మేడారం జాతరకు ముందస్తుగా వేములవాడ రాజరాజేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకోవడానికి కుటుంబ సమేతంగా అదే కారులో బయలుదేరి వెళ్లారట. అయితే 5గురు వ్యక్తులు ప్రయాణించే కారులో 7గురు వ్యక్తులు ప్రయాణం సాగించి ప్రాణాల మీదకి తెచ్చుకున్నారట. శంకరాచారి చిన్న కుమారుడు భరత్ కారు నడపగా నిద్ర లేకుండా వాహనం నడుపుతున్న క్రమంలో ప్రమాదం సంభవించి ఉంటుందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘోరం, ఎంత ఘోరం చూడండి. 7గురు ఎట్లా కూర్చున్నారు? వెనకాల 4, ముంగడ 2, మహా అయితే ఒకరే డ్రైవ్. ఇంకొకరు ఎట్లా కూర్చున్నారు? వెనకాల 4 కూర్చోవడమే కష్టము, అయినా కూర్చున్నారు అనుకుందాం. మరి ఇంకొకరు కూర్చున్నారు? నేను అనుకోవడం ముందు సీట్లో ఇంకొకరు కూర్చొని ఉంటారు.